హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆక్స్ కిచెన్. చూస్తున్నారు కదా, రెండు ఎగ్స్తో ఒక కప్పు బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఈ విధంగా స్నాక్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదండి. ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగే, బట్ కొంచెం స్పెషల్గా ఈ విధంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా 2 ఎగ్ని తీసుకొని ఇలా బీట్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్లోకి వేసి, మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో, లేదు అంటే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కూడా ఒక 3 to 4 minutes ఇలా బీట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నా పర్వాలేదు. లేదు అంటే విస్కర్తో ఇలా 5 minutes వరకు నురుగు వచ్చేంత వరకు ఇలా బీట్ చేసేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తరువాత ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుందాము. టిష్యూతో ఇలా అద్దుకున్నా సరిపోతుంది, లేదు అంటే ఆయిల్ని ఇలా మొత్తం అప్లై చేసుకున్నా ఓకే. ఇలా తిప్పుకుంటూ అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే టిష్యూతో కూడా అద్దొచ్చు. ఈ విధంగా ఆయిల్ మొత్తాన్ని ప్యాన్కి పట్టేలాగా చూసుకుని బాగా హీట్ అవనివ్వాలి. ప్యాన్ని హీట్ అవ్వకుండా కనుక ఆమ్లెట్ వేసుకుంటే అస్సలు పొంగదు, ప్లఫీగా అనేది రాదండి. సో ఇప్పుడు బాగా హీట్ అయిన తరువాత మనం తీసుకున్న బ్యాటర్ని వేసేసి అసలు కదిలించకుండా ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఇలా బాగా హీట్ అయిన తర్వాత పొంగటం స్టార్ట్ అయిపోతుంది, చూడండి. ఇప్పుడే కాలడం స్టార్ట్ అయింది. ఒక 5 నిమిషాలకి చూడండి, ఒక సైడ్ నుండి పొంగుతూ ఎలా వస్తుందో. మనం వేసింది 2 ఎగ్సేనా అన్నట్లు వస్తుందండి, పెద్ద దోశలాగా వస్తుంది. దిబ్బరట్టు అంటారు కదా, ఆ విధంగా వస్తుంది, అంత ప్లఫీగా ఉంటుంది. సో ఒక సైడ్ నుండి మనం కాలిందో లేదో చెక్ చేసుకుంటూ చూద్దాము. ఎస్, ఇప్పుడు కాలిందండి, 1 సైడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం 1 కప్ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాం కదా, వాటిని దీని మీద అరేంజ్ చేసుకుందాము. వీటిని ఈక్వల్ పార్ట్స్గా చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి, చూడటానికి కూడా బాగుంటుంది. నేను ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్స్ని యూస్ చేస్తాను, మీరైతే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఆప్షను. సో ఇప్పుడు తిప్పకుండా వేరే ప్యాన్లోకి తీసుకుందాము. ఇప్పుడే తిప్పేసామంటే ఇరిగే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి. సో అందుకని ఇంకో ప్యాన్లోకి వేసేసి ఇప్పుడు బటర్తో కాల్చుతాం. ఒక సైడ్ ఆయిల్ వేసాం కదా, ఇంకొక సైడ్ బటర్ తీసుకుందాము. ఇలా ఒక క్యూబ్ బటర్ వేసేసుకొని మెల్ట్ అయిన తరువాత ఇంకొక సైడ్ బ్రెడ్ వేసిన సైడ్ మనం ఆమ్లెట్ని కాల్చుకుందాము. ఈ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది, కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇంకొక సైడ్ కూడా వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ అండ్ కారం కూడా పైన చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి, అంతే. పిల్లలకి చాలా టమ్మీ అనేది ఫిల్ అయిపోతుంది. ఇది ఒక్కటి వేసి పెట్టామంటే టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒక్కసారి చేసి చూసి ఎలా ఉంది అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, బ్రెడ్ పీసెస్ కూడా ఎంత చక్కగా కాలాయో వెనక సైడు. ఈ విధంగా మీ ఇష్టం, కట్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. సో పెద్దగా ఉంటుంది కదా, సో అందుకని పీసెస్ని ఇలా కట్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ప్లఫీ వావ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్తో అండ్ టొమాటో కచప్ వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ జస్ట్ అలా స్ప్రింకిల్ చేసి మనం సర్వ్ చేసుకుంటే చాలా మంచి రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్